నేను వాడాను. ముందు నేను వాడి చాలా వరకు ఎవ్వరికి అసలు దీని గురించి చెప్పింది కూడా లేదండి. స్టార్టింగ్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి కూడా మనం చెప్పలేదు. ఎవరికి కూడా చెప్పలేదు. కానీ ఈ ప్రొడక్ట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎస్పెషల్లీ నా వరకైతే వాడిన కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు తెలిసిపోతుంది కదా! మనకు రోజు మార్నింగ్ నుంచి నేను మాట్లాడుతూనే ఉంటాం. కస్టమర్స్‌తో మాట్లాడుతూ ఉంటాం. ప్లాన్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతుంటాం. ఈ యొక్క ప్రాసెస్‌లో ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటంటే డౌన్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత నైట్ మీరు 11:00కి ప్రెజెంట్ చేయమన్నా కూడా అదే ఎనర్జీ లెవెల్స్. అసలెక్కడ కూడా డ్రాప్ అయ్యేదే లేదు. అలాగే నెక్స్ట్ అసిడిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్. అది కొంచెం మేము ఈ మసాలాస్ అవి తినడం వల్ల అసిడిక్ అది ఆల్మోస్ట్ గాన్ అవే. ఇప్పుడు కూడా ఇంకా మేబీ ఉంటే ఒక 5%, 10% ఉంటుందేమో. అంత మంచి రిజల్ట్ ని ఇవ్వటము. అలాగే మా ఫ్యామిలీలో మా మిస్సెస్ తనకి ఏవైతే స్కిన్ బాగా మారిపోవటం, అలాగే వాళ్ళ లేడీకి సంబంధించినటువంటి పీరియడ్స్ ఇలాంటి ఇష్యూస్ కంప్లీట్ గా కానవి. ఇంకా అక్కడి నుంచి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్ కి ఇచ్చినప్పుడు అంటే ఇంకా ఉంటారు కదా అత్తగారు ఇంకా అక్క లేదా అన్న ఇట్లా వీళ్ళందరికీ కూడా మరలా అంటే ఫస్ట్ ఒక్కరు వాడి అందరికి ఇది ఇస్తున్నామంటే అర్థం ఏమని అందులో చాలా దమ్ముంది అనేసి. లేకపోతే అక్కడితో నాతో స్టాప్ అయిపోతుంది. రిజల్ట్ మనకు అంత క్వాలిటీ లేనప్పుడు అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో అక్కడ ఇచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి మా మోకాళ్ళ నొప్పులు, అలాగే బాడీ పెయిన్స్, తర్వాత నడుముల నొప్పులు ఇవి కామన్ గా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ ఉంటాయండి. అవి ఆల్మోస్ట్ గానవి. మా యొక్క అన్నకి ఇచ్చినప్పుడు అన్న షుగర్ పేషెంట్. అన్న నుంచి కూడా అంటే అరే బాగుందిరా చిన్నోడ ప్రోడక్ట్ బాగుంది. అలాగే మా వదినకు కూడా ఆమెకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఏమ్మా ఎలా ఉందంటే బాగుందయ్యా బాగుంది అనేసి మా వదిన. సో ఇలా మా అక్క కోడలు ఆ అమ్మాయి కూడా బాగుంది బాబాయ్ చాలా బాగుంది ప్రోడక్ట్ భలే మంచి ప్రోడక్ట్ ఇచ్చారు అనేసి ఇట్లా ఎన్ని వస్తున్నాయంటే ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ అక్కడి నుంచే మన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రోడక్ట్ పంపించండి అనేసి నాకు అక్కడి నుంచి చాలా వస్తున్నాయి. అలాగే మన ఫ్యామిలీ కాకుండా నేను ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తికి ఇచ్చాను. ఆయనతో కూర్చొని ఒక రోజు చాలా గొప్పగా ఉంది సార్ అసలు అమేజింగ్ ప్రోడక్ట్ ఇది సింగపూర్ బేస్డ్ ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఇప్పటి వరకు మీరు కంపల్సరీ ఇది మీరు వాడాలి సార్ అని చెప్పినప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ లో తీసుకున్నాడు. నిజం చెప్పాలంటే ఎక్సైట్మెంట్ లో తీసుకున్నాడు. వాస్తవానికి ఆయనకు వాడే ఉద్దేశం లేదు ఏం లేదు జస్ట్ ఎక్సైట్మెంట్ లో సరే సార్ పంపించండి సార్ అనేసి అప్పటికప్పుడే అమౌంట్ ఇచ్చి ప్రోడక్ట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మనోడు వాడింది లేదు తీసుకెళ్లి ఇంట్లో పడేశాడు. ఇంట్లో పెట్టేసిన తర్వాత వాళ్ళ వైఫ్ వాడారు. ఆయనైతే వాడలేదు. వాళ్ళ వైఫ్ వాడి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేశారు. ఏంటి సార్ అంటే సార్ మా వైఫ్ వాడారు ప్రోడక్ట్ నేనైతే వాడలేదు చాలా బాగుంది సార్ ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ మళ్ళీ పంపించండి సార్ అంటే ఆమెకు కూడా సేమ్ ఆమె లేడీస్ కామన్ గా ఉండేటువంటి పని చేయటం ఈ మోకాళ్ళు నొప్పులు రావటము బాడీ ఎంత పెయిన్స్ ఉండటము అంత లాగినట్టు ఉండటం ఇలా చాలా ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ గా పోయింది సార్ అసలు చాలా బాగుంది రిజల్ట్ మళ్ళీ పంపించండి సార్ మా మామకి ఇస్తాను అనేసి. అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొక ఆయన నా యొక్క వీడియో చూసి ఆయన ఫోన్ చేయటం జరిగింది. అది పేర్లు మనకు వద్దనేసి నేను చెప్పట్లేదు సార్ ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటి పేర్లు చెప్పి అవన్నీ చేయటం అనేది అందుకోసం చెప్తున్నాను. ఆయన ఏం చేశారంటే ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి సార్ మీ వీడియో చూశాను చాలా రైటింగ్ చాలా బాగుంది సార్ నేను ఎప్పటి నుంచో చాలా ప్రాబ్లం తోటి ఫేస్ చేస్తున్నా సుమారు ఎన్నో ఇయర్స్ నుంచి నేను ఈ యొక్క ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాను సార్. ఒక్కసారి నేను అన్ని రకాలు అంటే పేరు చెప్పాల్సిన అవసరం లేదండి నెట్వర్క్ లో ఉండేటువంటి అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ వాడేస్తున్నాడు మనోడు. అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ వాడేస్తున్నారు. ఆయన నాకు సార్ ఇదేదో మీరు సంజీవని లాంటి ప్రోడక్ట్ అని ఇక్కడ హెడ్డింగ్ చూసాను నేను ఒక్కసారి నాకు పంపించండి సార్ అనేసి చెప్పారు.
నేను పంపించానండి. పంపించిన తర్వాత మళ్ళీ నేను ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒకసారి ఎలా వాడాలో కొంచెం వాటర్ ఎక్కువ తాగండి సార్, ఇంతే. నేను నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఫాలోఅప్ చేస్తాను. సార్‌కి నేను ఫాలోఅప్ కూడా చేయలేదు. వాస్తవానికి ఫాలోఅప్ చేస్తాం. సరే వాడండి, ఇంకొంచెం ఇలా ఇది ఎలా ఉంది ఏంటి అనేసి. కానీ తర్వాత నేను స్టాప్ చేశాను. యెస్టర్‌డే ఐ గాట్ ద కాల్. నాకు బిఫోర్ యెస్టర్‌డే కాల్ వచ్చింది. సార్ చాలా బాగుంది సార్, నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సరే మీరు అలా రాసేసరికి సంజీవి లాంటి ప్రోడక్ట్ అంటే నిజంగా చూశాను, లోపల నాకైతే మంచిగా చాలా టెస్టిమోనీస్ కనిపించాయి, రిజల్ట్స్ కనిపించింది. అందుకోసం నేను వాడాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ అనేసి సార్ చెప్పడం జరిగింది. ఓకేనా? సో తర్వాత ఆయన మరలా నిన్న అమౌంట్ పంపించి వాళ్ళ వైఫ్ కి అలాగే వాళ్ళ మామగారికి ఇద్దరికి కూడా మరలా ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇదేనండి. ఇప్పుడు చూడండి, నేను ఒక్కడితో స్టార్ట్ అయ్యి నేను సుమారు ఇప్పుడు 12 మెంబర్స్కి ఇచ్చాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కి 12 మెంబర్స్ కి ఇచ్చాను ఇంచుమించు. ఇప్పుడు అతను స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఇద్దరికి ప్రోడక్ట్ స్టార్ట్ చేశాడు. సో ఇంకా ఇద్దరికి మళ్ళీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అటువంటి ప్రోడక్ట్ మంది. మళ్ళీ అగైన్ ఆయన అడిగింది ఏంటంటే సేమ్ వాళ్ళ వైఫ్ కి ఈ బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి సార్, ఇవి ఉన్నాయి, ఎలాగపోతాయి. సో 100% మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ కాబట్టి ఆమెకి రిజల్ట్ వస్తుంది. అలాగే వాళ్ళ మామగారికి ఆయన పారలైజ్డ్ అయితే కాదు కానీ మంచంలోనే ఉంటున్నారు సార్. ఆయన అట్లీస్ట్ ఏదైనా కొంచెం లేచి పని చేసుకోగలిగితే చాలు, సరే ఆయన పనులు ఆయన చేసుకోగలిగితే చాలు అనేసి అడిగారు. పారలైజ్డ్ అయితే కాదు, సో పక్షవాతం అయితే కాదు. అవునా, సరే సార్ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది లేండి. అయినా పక్షవాతంగా రిజల్ట్ వచ్చేటప్పుడు నార్మల్ గా ఉండే వ్యక్తికి ఏమని చెప్పండి, అసలు మ్యాటరే కాదు కదా. అందుకోసం నేను ఖచ్చితంగా వస్తుంది సార్, తీసుకోండి అని చెప్పాను. సో అంటే ఆయనకే కాన్ఫిడెంట్ వచ్చేసింది, నేను చెప్పడం కదా, ఆయనకే కాన్ఫిడెంట్ వచ్చింది సార్. ఎందుకంటే నాకు ఎన్నో ప్రాబ్లం ఉండేది, నాకే తగ్గినప్పుడు ఆయన ఖచ్చితంగా తగ్గిపోతుంది సార్, నాకు ఆ నమ్మకం ఉంది. సో పంపించండి సార్ అనేసి ఇలా ఇప్పుడు మనము ఒక్కసారి మాత్రం వాళ్ళకి చెబుతున్నాం సార్ ఇలా బాగుంది ఇలా ఉంది అనేసి, కానీ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే తీసుకెళ్తున్నారు, రైట్? అలాగే ఇంకొకటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఎవరో కాదు, నిన్న మాట్లాడినటువంటి మన యొక్క ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి బాపట్ల టైగర్ ఫ్యామిలీ. టైగర్ గారికి హెల్త్ చాలా బాగా వచ్చేసింది. అంటే 8.5 years గా సార్ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయనకి ఇప్పుడు ఆ యొక్క వాపు వెను తగ్గి ఆ యొక్క మూమెంట్స్ అన్ని కూడా నార్మల్ గా వస్తున్నాయి అనేసి నిన్న మేడం గారు కూడా చెప్పారు కదా. అలాగే ప్రసన్నమ్మ గారికి చెవిలో ఉండేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మన కళ్ళ ముందు నిన్న చూపించారు. సో ఇలా అద్భుతమైనటువంటి రిజల్ట్ చేసిందండి నా యొక్క టీంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం తక్కువ కాబట్టి నేను ఇంకా చాలా చెప్పొచ్చు, చాలా కానీ సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా సరే మీ టీమ్స్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ అలాగే మీకు వచ్చిన రిజల్ట్స్ ని మీరు అందరు కూడా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఏ ఫీల్ లేకుండా ఓపెన్ గా చెప్పేశానండి, ఎవరెవరికి ఏ ప్రాబ్లం ఉన్నాయో మా ఫ్యామిలీలో మొత్తం కూడా. మనం తప్పే లేదు, మనం అంటే ఇంపార్టెంట్ ఏదైతే చెప్పదలిసినో అది చెప్పండి. తర్వాత లాస్ట్ ఒకటి మాత్రం చెప్తాను నేను, అది వెరీ ఫన్నీగా ఉంటది, చూద్దాం మళ్ళీ. ఎస్ సార్, ఓటీ సార్. ఎనీబడి ఇంకా ఎవరైనా సరే మీ ఫ్యామిలీస్ లో కానీ మీ ఫ్రెండ్స్ లో మీ రిలేటివ్స్ లో మీ టీమ్ లో ఏమేమి రిజల్ట్స్ వచ్చాయో కూడా మీరు చెప్పచ్చు. మీరు హ్యాండ్ రైస్ చేయండి సార్, ఎవరు కావాలంటే హ్యాండ్ రైస్ చేసి మీరు చెప్పచ్చు. ఎస్ రామూర్తి సార్, మీకు అన్మ్యూట్. రామూర్తి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా ఫ్యామిలీది రిజల్ట్ చెప్తాను. నాదే 5 టెస్టిమోనీస్ వచ్చింది. స్కిన్, షుగర్, వీటికి ఆర్థరైటిస్, ఈ షుగర్ లెవెల్ కమ్మి అవుతా ఉన్నట్లు ఆర్థరైటిస్ రోజు నొప్పులు కమ్మి అయ్యాయి. అదే ఇంకా జాయింట్స్ ఆర్థరైటిస్ ఇవి చాలా నొప్పులు ఉంటా ఉండే. ఫేస్ అంతే గ్లోయింగ్ బాగా వచ్చింది, చాలా ముద్దోడు ఉన్నట్లుంటా ఉంటే ఇప్పుడు ఇవంతా శక్తులు కనంతా బాగుంది. అది కాక సార్ తెలుస్తుంది. ఇట్లా ఫైన్ రిజల్ట్ ఉండేదాన్ని ఇంకా నా ఫ్రెండ్స్ చెప్తే
వాళ్ళకి పాప గ్యాంగ్రీన్, నాది వాట్సాప్ లో ఉంది, ఫోటోస్ వేస్తాను మీకు. గ్యాంగ్రీన్ అది వచ్చిన నెల ఇంకా ఇంట్లోనే ఉండే పాపం ఆయన కొడుకో ఇలా హోటల్ ఐసికి మా నాయనకి బాగలేదన్నా పై చూడి అని పై మాట్లాడితే ప్రోడక్ట్ ಬಗ್ಗೆ చెప్తే తీసుకొని విత్ ఇన్ 4-5 days కి ఆయనకి అంతా చర్మ కాళ్ళు ఎట్లుండే అంటే ఎల్లగా ఇంతలా ఉండే. నాకేమో త్వర అయ్యేది, అంతా సోరియాసిస్ అయిపోయింది. పాదాల దగ్గర అంతా కంప్లీట్ వైట్, ఇది రెడ్ గా కాళ్ళు ఇంతలా ముద్దింది. నడిచే కాదు, నాతో వచ్చి మాట్లాడక కాదు. అట్లా వచ్చి ఒక 6 నాళ్ళకి రిజల్ట్ వచ్చేసా సార్. ఇంకో ఫ్రెండ్ శ్రీనివాస్ అని, వాళ్ళ కొడుక్కి 30 ఏళ్ళలో షవింగ్ పడతా ఉంటే చెవులో సీమ్ కాడుతా ఉండే ఆయనకి కొడుక్కి. మిషన్ పెట్టుకుంటే అంత బంక్ వచ్చేది. ఆ బంక ఇప్పుడు చేలు అప్పుకోడు, మిషన్ ఎత్తి పక్కకేసిండే. అట్లా వానికి చెప్తే శ్రీనివాస్ ఇట్లుంది అంటే, ఆయనపై మా ఊర్లో సత్యనారాయణ రావు అని డాక్టర్ ఆయన దగ్గరపై చూపించినాడు. వెరీ గుడ్ అప్ప, ఇది ఏమి సైడ్ ఎఫెక్ట్ అయ్యలే, నువ్వు తీసుకోనిందా సత్యనారాయణ రావు అని. మాకు పాత డాక్టర్, 50-60 ఏళ్ళు డాక్టర్. ఆయనకి ఆల్రెడీ 80 years అయింది. ఆయనకి చెప్పిన దానికేం చేసినాడో ఇచ్చినాడు కొడుక్కి ఇచ్చిన 20-22 నాళ్ళకి క్లీన్ గా చెవులో సీమ్ కారేది నిలిచిపోయా. 5-6 నాళ్ళకి చెవులకి సీమ్ కారేది నిలిచిపోయా. ఆమెకి ఇప్పుడు క్లీన్ గా వినపడతా ఉంది. ఆయన 20 పర్చేసి ఇచ్చేసి 20 ఇచ్చేసి నిలిపేసేసిండు వారం. ఎలా చేస్తా ఉండవు, ఓపెన్ అవుతా ఉంది అంటే తిరిగి ఇచ్చా. ఇప్పుడు క్లియర్ గా వినపడతా ఉంది. థ్యాంక్స్ అని చెప్పరే. ఇంకొకరు మా బిడ్డకి ఆ బిడ్డకి మెన్సెస్ 35కే నిలిచిపోయింది, 41 ఇప్పుడు. అలా నాకు నడుము నొప్పి, బల్ల నొప్పి లేవు, ఏం చేస్తావు, బల్లంతా వస్తుంది, మా కాళ్ళ నొప్పులు ఇవి అన్నా. ఒక మనిషి అమ్మాయి క్యూర్షల్ అని వచ్చింది. భగవంతులు ఏమో దేవుడు మంచి చేస్తే కావచ్చు అంటే, ఆ బిడ్డ 3 days అయింది సార్, మెన్సెస్ అయిపోయింది. ఆ మెన్సెస్ అయిపోయిందాక ఆ బిడ్డకి ఒళ్ళంతా ఫ్రీనెస్ వచ్చేసింది. నన్ను పొద్దున్నే నేను 11 గంటల పోతా ఉంటే ఫోన్ చేసి ఏమంటే, అన్న ఇట్లా మెన్సెస్ అయిపోయిందన్నా, నాకు ఇప్పుడు బాడీ ఫ్రీగా ఉంది అని వచ్చి కాళ్ళకు ముక్కుంటా ఉంది. యాలమ్మ అంటే డాక్టర్ అంతా చూపిస్తే స్పెషలిస్ట్ లో బెంగళూరు దావా, సెయింట్ జాన్స్ పోయింటే, విక్టోరియాకి పోయింటే బెంగళూరులో, మళ్ళీ హాస్పిటల్ తిరిగి చూపిస్తే ఏమీ కాలేదు. అదేమో టెస్ట్ డోసెస్ చూపించి నడుముకి స్కానింగ్ చేపించి నడుము నొప్పి దానికి నడుముకు బెల్ట్ ఇచ్చి అంతా చేసా. ఇప్పుడు ఇది నేను రుచిమతి ప్రాసెసింగ్ బాగా అయినట్టు ఇంకా బాడీ హెల్తీగా ఉందంట. బిడ్డ హెల్తీగా ఉంది, 3 days గా హెల్తీగా. ఏమే ఎట్లా బిడ్డ పారాడుతా ఉంది. నాకే సంతోషమయ్యా. ఇవి కొన్నంత చాలా సంతోషం సార్. ఆడబిడ్డకి కొన్ని ప్రాసెస్ లా పాపం వాళ్ళు చెప్పుకోను అప్పుడు ఏమో అన్న త్వర ఉండేదాన్ని. ఇంకా నాకు చెప్పా బిడ్డ యజమానుడు మెరుతా ఉంటాడు చెప్తా ఉంటే, నువ్వు నిండే ఊరుతా ఉంటా. ఇట్లా కొన్ని రిజల్ట్ పక్కా ఉండేదాన్ని. ఇంకా ఏంటంటే మా ఫ్యామిలీ తీసుకుంటా ఉన్నాం సార్, నేను మా మిస్సెస్ కూతురు కొడుకు ఏమి అక్సెప్ట్ చేస్తా ఉండలే. ఉన్ని వాళ్ళు వస్తారు, మా రిజల్ట్స్ చూసి వస్తారు. ఆల్రెడీ కొడుకు ఇప్పుడు ధర్మస్థానం పోయినాడు, 12 kilometers కార్ల 12 kilometers ఇది ఉందంట. ఇట్లా టెస్ట్ మార్నింగ్స్ నేను ఇచ్చిన వాళ్ళకంతా పక్కా రిజల్ట్ ఉంది సార్. 28 జన్మకి ఇచ్చిందా, 28 సార్. రామూర్ సార్, ఈసారి సండే మళ్ళీ కొన్ని విషయాలు చెప్దాం. మీరు ఎందుకంటే ఒకే రోజు అన్ని టెస్ట్ మెంట్లు వద్దు మనకు, కొంచెం ఆపుదాం. ఇంకా చెప్పాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి సంజీవని అని భావించి ధైర్యంగా ఇవ్వచ్చు సార్ ప్రోడక్ట్. అందరూ ఇవ్వండి, అందరికీ మంచి చేయండి. భగవంతుడే మనకు ఒక రూపంలో, మీరు కృష్ణార్జునులు ఉండారు కదా, మీరు దావ చూపిస్తా ఉంటారు, మేము వస్తా ఉంటాం అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎస్ ఎవరైనా సరే, శ్రీనివాస్ గారు ఎవరైనా సరే ఈ రోజు ఓన్లీ టెస్ట్ వర్డ్స్ మాత్రం చెప్పండి సార్. ఏదన్నా క్వశ్చన్స్ అలాంటివి ఉంటే మాత్రం మరలా ఇంకో రోజు చూసుకోవచ్చు. ఎస్ శ్రీనివాస్ సార్, మీకు అన్మ్యూట్ ఇస్తాను. మీ టీంలో కానీ మీకు కానీ ఏదన్నా
మన యొక్క రిజల్ట్ వచ్చినట్లయితే ఒకసారి మాట్లాడచ్చు సార్. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ స్కిన్ అలర్జీ ఉంది సార్. నేను 2 ప్యాకెట్లు వాడాను, రిజల్ట్ ఏం కనపడలేదు సార్. మీకు 2 ప్యాకెట్స్ వాడారు, ఇంకా రిజల్ట్ కనిపించలేదు. ఎస్ సార్, ఖచ్చితంగా వాడండి. ఈసారి మళ్ళీ ట్రై చేసి చూడండి. ఎందుకంటే స్కిన్ అలర్జీస్ మన టీంలో ఆల్మోస్ట్ అందరికి గానేవే సార్, అందరికి గానేవే. అందుకే చెప్తున్నా, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా మీరు మరలా అది ఎలా వాడుతున్నారో ఏంటో, ఈ ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా తీసుకుంటూ వాడుతున్నారో చూడండి. మన టీంలో అయితే ఆల్మోస్ట్ ఎనీ స్కిన్ అలర్జీ కూడా మన టీం నుంచి వెళ్ళిపోయింది సార్. మీరు ఎలా వాడుతున్నారు, లేదా మీకు నెక్స్ట్ ఎలా వాడితే, అంటే మీరు ఎవరి ద్వారా వెళ్తున్నారు ఒకసారి తెలుసుకోవచ్చు సార్? ఎవరు మీ టీం ఒక్కసారి? లేదండి, తీసుకోండి. ఎవరో ఒక ఆయన ఫ్రెండ్ ఇస్తే తీసుకున్నా. షుగర్ కూడా ఉంది. సో అది ఏమి రిజల్ట్ కనిపించట్లేదు. లాస్ట్ టైం మీ యొక్క బాడీ తత్వాన్ని బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది సార్. కొంతమందికి 30 days, కొంతమందికి 40 days, కొంతమందికి 60 days. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉండేటువంటి ఇష్యూస్ కదా అవన్నీ. మనకు ఒక్కసారిగా అయితే రావట్లేదు సార్. మీరు అన్నది కొంతమందికి ఏంటంటే 10 రోజుల్లో రిజల్ట్. మన షుగర్ పేషెంట్స్ కొంతమందికి 10 days కి సార్ నాకు మంచి రిజల్ట్ తెలుస్తాం సార్. మా బ్రదర్ ఎగ్జాంపుల్, మా బ్రదరే చిన్నోడ, నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తా ఉందరా. ఫస్ట్ కి ఇప్పుడు నాకు ఆ తిమ్మిర్లు అన్ని తగ్గిపోయినాయి. నాకు అది పనిగా మా అబ్బాయి చేత ఒత్తించుకుంటేవంటారా రోజు నేను, అదే మన పెద్దోడి చేత. కానీ ఇప్పుడు అన్ని తగ్గిపోయినాయి అనేసి మా అన్న ఫోన్ చేసి చెప్పాడు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కొంతమంది మన నరసింహ సార్కి 5 రోజుల రిజల్ట్, కొంతమందికి 20 రోజులు. మొన్న మీరు లక్ష్మణ్ రావు గారు చూశారు కదా, ఆయన 2 months ఐ థింక్ సో కంప్లీట్ గా నాన్ డయాబెటిక్ అయ్యారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది సార్. సో మీ బాడీ తత్వాన్ని బట్టి, మీ బాడీ రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఇది టైం టేకెన్ అవుతుంది. బట్ మాక్సిమం అయితే మేము ఇచ్చిన వాళ్ళు ఈ రోజుకి ఒక్క పర్సనే మాత్రమే చెప్పారు. అది నేను మళ్ళీ లాస్ట్ లో చెప్తాను. తప్పిస్తే ప్రతి ఒక్క వ్యక్తికి రిజల్ట్ గ్యారెంటీ సార్. ఓకేనా? చూడండి, ఇంకా వాడి చూడండి, తెలుస్తుంది. ఓకేనా? క్యూరా కంట్రోల్ సార్ షుగర్? నాన్ డయాబెటిక్ గురించి సార్ 4.9. మీకు అది మీరు ఎవరి ద్వారా వచ్చారో తెలిస్తే మీకు దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు మరలా పంపిస్తాం మేము. మీరు దాని చూసి మీరు నెక్స్ట్ డిసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఎస్, శ్రీనివాస్ సార్ చెప్పింది రైట్ అండి. కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి అది ఉండొచ్చు అండి. కొంతమందికి ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది, కొంతమందికి లేట్ అవ్వచ్చు. కానీ సార్ 2 ప్యాకెట్స్ వాడేవి, ఇంకొక 2 ప్యాకెట్స్ ట్రై చేయాలి. దాన్ని బేస్ చేసుకొని దాని రిజల్ట్ అనేవి ఉంటాయండి. సో ఓకే సార్, నేను ఒక ప్యాకెట్ వాడేశాను, నాకు రిజల్ట్ రాలేదు అలా కాదండి. మన లోపల ఎంత బాడీలో ఎన్ని సెల్స్ డ్యామేజ్ అయిపోయినాయో, మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉందో, ఇవన్నీ సెటరేట్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది కదా. అది ఒక రోజుకే జస్ట్ నేను 2 ప్యాకెట్స్ వాడేసాను నాకు రాలేదు అనేది కాదు. మీరు ట్రై చేస్తూ ఉండండి, వాడుతూ ఉండండి. ట్రై కాదు, వాడుతూ ఉండండి ఖచ్చితంగా. అది కూడా మంచిగా వాడాలంటే అది మళ్ళీ లాస్ట్ లో చెప్తాను మీకు. పక్కా రిజల్ట్ అయితే మనకు ఇప్పటివరకు రిజల్ట్ రాని ప్లేస్ అంటే ఏమి లేదు. ఎస్ సార్, రావు సార్, మీరు మాట్లాడండి. హ్యాపీ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. ఆస్తమా గురించి నేను తీసుకోవడం జరిగింది. బట్ నాకు తెలుసుకోకుండా నాకు వెరికో వైన్స్ కూడా ఉంది. అయితే దాని గురించి నేను ఫోకస్ చేయలేదు, ఓన్లీ ఇది మాత్రం తగ్గుతుందని నేను వాడాను. బట్ ఒక 15 days కంతా వెరికో వైన్స్ అనేది ఆల్మోస్ట్ 80% క్లియర్ అయిపోయి చాలా ఫుల్ క్యూర్ అయిపోయినట్లే ఆల్మోస్ట్ అయిపోయింది. సరే బాగుంది కదా అని చెప్పేసి స్కిన్ మీద బాగా పనిచేస్తుందని మా పాపకి ఇచ్చాను, నా అమ్మాయికి ఇచ్చాను. పింపుల్స్ అని కొద్దిగా ఫేస్ కొద్దిగా ప్రాబ్లం ఉందంటే ఇచ్చేస్తే జస్ట్ 10 days కి బాగా పింపుల్స్ అన్ని క్లియర్ అయిపోయి బాగా ఫేస్ కూడా బాగా గ్లో వచ్చింది అనమాట. తర్వాత మా అత్తకు మోకాల నొప్పులకి ఇస్తే 6 days లో మోకాల నొప్పులన్నీ కూడా క్లియర్ అయిపోయి తర్వాత అట్లే కంటిన్యూగా వాడుతుంటే మా అత్తకు ఉన్నటువంటి ఆ ఫేస్ లో ఉండే ముడతలన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అనమాట. సో ఆ విధంగా వచ్చింది. ఇంకా నా టీంలో కూడా చాలా మందికి వచ్చినాయి. విజయరాణి గారిని అడ్వైస్ చేశారు, వాళ్ళు మాట్లాడండి. వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. శ్రీనివాస్ సార్. ఎస్ సార్, గ్రేట్ సార్, గ్రేట్. ఉయ్యాల నరసింహ సార్, మీకు అన్మ్యూట్ వచ్చి చూడండి సార్. వెరీ హెల్తీ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. వెల్తీ మార్నింగ్ సార్. నా పేరు నరసింహ సార్, మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం. నేను బేసికల్గా ఆర్ఎంపీ డాక్టర్ సార్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మిత్రుడు సుధాకర్ ద్వారా మాకు 99 నుంచి క్వాంటమ్ ద్వారా పరిచయం ఆ మిత్రుడు. నేను మార్కెట్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటాననే ఉద్దేశంతోటి స్టార్టింగే నా దగ్గర రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అతనొచ్చి ఫస్టు చెప్తే నేను ఇట్లాంటి మార్కెట్‌లో మస్తున్నాయి సార్ ఏమొద్దులే అన్నా. ఏం లేదు సార్ నేను హైదరాబాద్ పోతున్నా. పోతా మీ చిట్యాలు తాగుతా. ఒక టీ తాపరా అన్నాడు. అంటే ఏం లేదు సార్ దానిదేముంది టీ కాదు సార్ టిఫిన్ కూడా పెట్టిస్తారండి అన్నా. వచ్చిన తర్వాత అతను వీడియో వినిపించి తన టెస్టిమోనీకి చెప్పిన తర్వాత నేనన్నా సరే ఇవన్నీ మస్తు ఉండొచ్చు గానీ ఫస్ట్ నేను వాడతా సార్ నాకు ప్యాకెట్ ఇవ్వండి అన్నా. నాతో పాటు నా కొలీగు ఆర్ఎంపీ డాక్టర్ రామలింగ స్వామి ఉన్నాడు. ఇద్దరం విన్నాం. ఇద్దరం ఒక ప్యాకెట్ ఇస్తే సెర్పాత్ తీసుకున్నాం. సెర్పాత్ తీసుకున్న తర్వాత చిన్నగా వాడడం మొదలు పెడితే నాకు 5-6 రోజులకే 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డయాబెటిక్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ నాలో ఉంటున్నాయి. యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడం, కొద్దిగా నీరసంగా ఉండడం, షుగర్ లెవెల్ కంట్రోల్ కాకపోవడం, కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడడం, దానివల్ల ఈ గుతులల్లో మొఖాలలో నొప్పులు రావడం, ఇవన్నీ నేను సఫర్ అవుతున్నా. అరే ఏంద్రా నాయన ఇప్పటికే ఒక 54 ఏళ్ళకే మరి ఈ పరిస్థితి ఉంది, ఇంకా 4 రోజుల తర్వాత ఏమవుతుంది అనే భయంతో ఉన్నటువంటి వ్యక్తిని. మోషన్ ఫ్రీ లేకపోవడం, కాళ్ళు లాగడం, తిమ్మిలు రావడం, ఇవన్నీ ఉంటే నాకు 5వ రోజు 6వ రోజు నుంచే కొద్దిగా నొప్పులు మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది. అమ్మ ఇదేంది మోకాళ్ళ నొప్పి తగ్గింది అని ఆలోచిస్తున్న క్రమంలో కొద్దిగా నాలో యాక్టివ్నెస్ పెరగడం, గ్లో పెరగడం మంచి ఉన్నది. అరే బాగానే ఉంది అనుకొని చిన్నగా మొదలు పెట్టినా సార్. మళ్ళీ నేను ఆర్డర్ పెట్టి ప్యాకేజ్ తెప్పించుకోవడం. ఈ లోపుగా మా రావలింగ్ సంఘ్ కూడా ఆ ప్రొడక్ట్ వాడుతున్నాడు. అతనికి 15 రోజులలో స్టోన్స్ పడిపోయినాయి సార్. స్టోన్స్ చిన్న స్టోన్ పడిపోవడానికే అతను ఆ నాళంలో ఇరికినప్పుడు గ్లూకోజులు, ఇంజెక్షన్లు, టాబ్లెట్లు వేసుకొని ఒక రోజు మొత్తం సఫర్ అయితే 2వ రోజు అది పడిపోయేది. అట్లాంటిది అతనికి 15 రోజుల్లో చిన్న సైజు పెద్ద సైజు 2 ఎట్ ఏ టైం ఎలాంటి ఆయాసం లేకుండా పడిపోయినాయి. అతని హ్యాపీనెస్ ఇప్పుడు లైన్ లో ఉండొచ్చు. అతని హ్యాపీనెస్ కు అవధులు లేవు. అతను వాడింది దేనికోసం అంటే 2D ఎకోలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, సరే ఈ వాల్స్ క్లియర్ చేసి అంటారు కదా సార్ నేను వాడతా అని చెప్పి వాడిండు. అనుకోకుండా ఈ స్టోన్స్ రిమూవ్ కావడం అతని ఆనందానికి అసలు అంతే లేదు. ఆ తర్వాత నా సొంత బామ్మర్ది అతనికి నిమ్స్ లో మొన్న 4 months క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. అతనికి నేను సరే కొన్ని వీక్నెస్ ఉంటాయి ఇవన్నీ కొద్దిగా నాకు చెప్పుకునేవాడు. సరే అని చెప్పి ఇక నేను వాడుతున్నాను వాడని ఇచ్చిన అతను కూడా వారం 10 రోజుల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతను కూడా లైన్ లో ఉండి ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉండండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ వింటూనే ఉంటాడు. నాకన్నా ముందే అప్డేట్ అవుతుంటాడు. అంటే అతని హ్యాపీనెస్ కు అంత ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. నేను ఒక టీబీ కేసుకి ఇచ్చిన 1 year నుంచి సఫర్ అవుతుండు, సరిగ్గా మందులు వాడు. అతనికి ఆకలి లేకపోవడం, దగ్గు, వీక్ అయ్యిండు, నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఒక 5 సాచెట్ ఇచ్చిన 6వ రోజు వచ్చిండు. వచ్చి మళ్ళీ ఉన్నాయా అంటుండు. ఎందుకు ఏమనిపించింది అన్న? ఏమో కొద్దిగా నొప్పులు తగ్గినాయి, కొద్దిగా ఆకలి అవుతుంది, నీరసం పోయింది, మంచిగా ఉంది సార్ అందుకనే అంటే సరే అని చెప్పి మళ్ళీ ఒక 10 ఇచ్చిన అతను వాడుతుండు, హెల్దీగా ఫీల్ అవుతుంది. అంటే నేను ఇచ్చిన ప్రతి వ్యక్తి ఇప్పటికి దాదాపు ఒక 20 మందికి ఇచ్చిన 20 మంది కూడా పాజిటివ్ రిజల్ట్ సార్. ఒకే ఒక వ్యక్తి అతనికి ఏ ప్రాబ్లం లేదు, ఆయన భార్యతో పాటు ఆయన భార్యకు థైరాయిడ్ ఉంది, సరే నువ్వు కూడా వేసుకో అని చెప్పిన అతను ఒక్కడు మాత్రమే నాకు కొద్దిగా ఎలర్జీ వస్తుంది, మా ఆమె మాత్రం నొప్పులు తగ్గినాయి అంటుంది అన్నాడు. సరే నువ్వేం వాడకు మీ ఆమెకి ఇచ్చేసి అని చెప్పిన. అంటే ఒక్కొక్క బాడీ శరీర తత్వం కొంతమందికి ఇది ఫ్రూట్స్ సారం కాబట్టి ఒక్కొక్క ఫ్రూట్ కొంతమందికి ఉండొచ్చు, ఎలర్జీ ఉంటది, దానికి మనం ఏం చేయలేము, బాడీ తత్వం మీద ఆధారపడి ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎమ్మటే రిజల్ట్ రావాలని లేదు, లేట్ గా రిజల్ట్ రావచ్చు. కొంతమంది మన యొక్క లీడర్స్ ఇది ఇప్పుడు జరిగేది ఎంత సెషన్ లీడర్స్ ప్రోగ్రామ్, లీడర్స్ కు అత్యుత్సాహం కొద్దిగా ఉండి అతను ఏం చెప్తలేడు జూమ్ లింక్ ఫార్వర్డ్ చేస్తుండు. అవి వచ్చి జూమ్ లో మన మంచి ఉన్నటువంటి దాన్ని కొంత పొల్యూట్ చేస్తుండు. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి లీడర్ కూడా అతను వాడి సాటిస్ఫై అయ్యి ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మార్నింగ్ లింక్ పెట్టండి. మనకు ఎట్లాగా నైట్ ప్రోగ్రామ్ ఉంటది, దాంట్లో కొత్త వాళ్ళకు కూడా మీరు ప్రొడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ బట్టే వాళ్ళు లింక్ పంపండి. కానీ ఏదో ఆయన ఉరుకుతాడు, ఆయన చేస్తాడు, మనం ఉరుకుతాం, మనకు వస్తుంది బిజినెస్ అనే ఉత్సాహంతో ఉన్నారు. అది కాదు, ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. మనం స్లోగా అయినా సరే కానీ దీన్ని మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంది సార్. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్, చాలా ఇంకా నా దగ్గర టెస్టిమోనీ చాలా ఉన్నాయి. ఓకే సండే సార్, నెక్స్ట్ సండే చెప్పాలి. ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వియాల నరసింహ సార్ అదే అండి, చూడండి ఆయన ఎంత మంచి పాయింట్ చెప్పారంటే ఇది వాస్తవం సార్.
వాంటెడ్ మనం కొంతమంది ఊరికి బ్లైండ్ గా పంపించేస్తున్నామండి లింక్స్. అరే వాళ్ళు ఎంత క్వాలిఫైడ్, అసలు వాళ్ళు అసలు ఎవరో తెలియకుండా పంపిస్తే వాళ్ళు ఏదో ఎక్స్ కంపెనీలు చేసుకుంటా ఉంటారు. కావాలని వాంటెడ్ గా కూడా బురద జల్లే అవకాశాలు చాలా ఉన్నాయండి. కాబట్టి దయచేసి ఎందుకంటే అసలు వాళ్ళ ప్రోడక్ట్ వాడారో తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ వచ్చేసి నాకు ప్రాబ్లమ్స్ అట్లయింది ఇట్లయింది అంటే నెగిటివ్ ని స్ప్రెడ్ చేసేదానికి ఇది కామన్ గా జరిగేటువంటిదే. కానీ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎవరికైనా మీరు పంపించేటప్పుడు ఆల్రెడీ ఈ మార్నింగ్ సెషన్ ఎస్పెషల్లీ అందులో టెస్టిమోనియల్స్ మాత్రం డెఫినెట్లీ మీరు అందులో వాడిన వాళ్ళని అటువంటి వాళ్ళని మాత్రం పంపించండి. ఎవరంటే వాళ్ళకి మీరు లింక్ పంపించేసి టెస్టిమోనియల్ చూద్దాం రండి అనేస్తే కాదు. కావాలంటే ఈ టెస్టిమోనియల్స్ వాళ్ళకి వీడియో కూడా ఇవ్వచ్చు, మీరు ప్రాబ్లమే లేదు. సో ఇది కొంచెం ఆలోచండి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఇంకో కొంచెం మంచి పాయింట్ చెప్పారు సార్. మాకు ఈ కిడ్నీలో రాళ్ళు పోతాయని అయితే మాకు తెలియదు, అంటే ఇలా వచ్చేస్తాయని తెలియదు. అదొకటి మంచిది. మేమైతే చాలా మంది అడిగితే కూడా సార్ ఆ ఫోటో పంపిస్తా. ఓ గ్రేట్. నెక్స్ట్ రెండవది ఇంకొక పాయింట్ కూడా టీబీకి ఇది మా అక్క కూతురుకు ఉంది సార్. వాస్తవానికి నేను ఇవ్వాలనుకుంటున్నాను, చూద్దాంలే అనుకున్నా. కాబట్టి మీరు ఒక మంచి ధైర్యం ఇచ్చారు నాకు. ఇమ్మీడియట్ నేను ఇస్తాను 100% టీబీకి మనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. మంచి పాయింట్స్ చెప్పారు. చాలా మంచి విషయాలు కూడా మాకు తెలియజేశారు. అలాగే విజయరాణి గారు మీకు అన్మ్యూట్ అమ్మా. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు ఈ ప్రోడక్ట్ వల్ల చాలా మేలు జరిగాయని నేను మొన్నే వివరించి చెప్పానండి సార్ గారు. యాక్చువల్ గా నేను అరికాల నుంచి నడినెత్తి వరకు నాకు ఏ రిజల్ట్స్ వచ్చాయో నేను ఇప్పటి వరకు నేను గమనిస్తూనే ఉన్నాను. లాస్ట్ టైం నేను ఇంకా 2 చెప్పలేదు. నాకు ఫస్ట్ తల అంతా ఒకలాగుండేది, బరువుగా, తర్వాత లాగినట్లుగా, కళ్ళ ప్రాబ్లము, చెవిలు కూడా ఒకలాగా రీసౌండ్ వచ్చేది ప్రతిసారి. నాకు ఆ రీసౌండ్ రాలేదు. తర్వాత కొంచెం గొంతులో కూడా ట్రోత్ నాకు ఒకలాగుండేది, అది తగ్గింది. తర్వాత బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మోచేయి నొప్పి కూడా. నేను ఏదైనా వర్క్ చేస్తే నాకు మోచేయి చాలా పెయిన్ ఉండేది. సో ఇప్పుడు చూసుకుంటున్నా, ఎంత వర్క్ చేసినా కూడా నాకు మోచేయి పెయిన్ లేదు. 2 చేతులు పైకి ఎత్తిన ఈ షోల్డర్ పెయిన్. తర్వాత వీపులో ఒకలాంటి మంట, తర్వాత ఒకలాగా నొప్పి సడన్ గా వచ్చేది అనమాట. నాకు అది పోయింది. ఎక్కువసేపు నిలబడి పని చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేది, అది కనిపించడం లేదు. తర్వాత స్టమక్ లో కూడా నాకు ఒకలాంటి గ్యాస్, ఏదేదో ఇరిటేషన్ ఉండేది. తర్వాత అది పోయింది. తర్వాత గుండె నాకు స్పీడ్ గా ఒకలాంటి టెన్షన్ ఉండేది, అది కూడా లేదు. తర్వాత నేను పడుకునేటప్పుడు నాకున్న వెరికోస్ ప్రాబ్లమ్స్ వల్ల వన్ సైడ్ అటువైపు పడుకోలేను, ఇటువైపు పడుకోలేను. బెల్లికిలా అయితే అస్సలు పడుకోలేను. కాళ్ళు పొడవుగా చాపలేను, ముడుచుకోలేను. నైట్ అంతా నాకు ఇదే ప్రాబ్లము. ఈ మాత్రం నాకు నిద్ర పట్టేది కాదు. ఇప్పుడైతే నేను అసలు వన్ సైడ్ ఎంతసేపు అయినా పడుకుంటున్నా, కుడివైపు ఎటువైపు అయినా ఎడం వైపు ఎంతసేపు అయినా, వెల్లికిలా అయితే ఎంతసేపు అయినా కాళ్ళు చాపి పడుకుంటున్నా. ఆ ప్రాబ్లం నాకు తగ్గింది. నాకు సడన్ గా పట్టేసేవి కాళ్ళు, నరాలు లాగేసి ఫింగర్స్ సొట్టగా పోయి ఏమేదో ప్రాబ్లం ఉండేది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మాక్సిమం నాకు చాలా ఉండేవి బాడీలో. సో నేను గమనిస్తున్న ప్రతి ప్రాబ్లం పోయింది నాకు. అరికాలు మంటలు వెరికోస్ వల్ల, ఆ మంటలకి నేను చాలా తగ్గాయి. తర్వాత కాళ్ళు ఒకలాగా నాకు వెరికోస్ వల్ల గట్టిగా ఉండేవి. నేను అవి రీసెంట్ గా మొన్న నేను గమనించాను. నేను కాళ్ళు ఎలా ప్రెస్ చేస్తూ చూశాను. చూస్తే నా కాళ్ళు మామూలుగా మెత్తగా ఉన్నాయి, ఇప్పుడు చాలా బాగున్నాయి. సో స్పీడ్ గా నడుస్తున్నాను. సో ఎన్ని ప్రాబ్లమ్స్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. దీనివల్ల మీరు నిజంగా నాకు ఎంత మంచి ప్రోడక్ట్ ని నాకు ఇచ్చినందుకు, ఆ ప్రోడక్ట్ వల్ల నాకు కలిగిన చాలా మేలు నాకు అనిపిస్తుంది. దేవుడే నా ప్రాబ్లం చూసి నాకు పంపించాడేమో అనిపించింది సార్. ఇవి సార్ ప్రస్తుతానికి నా నుండి రిజల్ట్స్. గ్రేట్ మేడం, గ్రేట్. విజయరాణి మ్యామ్, నిజంగా హ్యాపీనెస్ వేరే మేడం.
మనకు అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే మనము ఎన్ని రోజులు అల్లాడిపోతాం. అటువంటిది ఆ ప్రాబ్లం క్యూర్ అయిపోతే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అటువంటిది మనకుండే ఇవన్నీ కూడా క్యూర్ అయినప్పుడు ఆ సంతోషం వేరే మేడం. నిజంగా అది మీలో చూస్తున్నాం. యాక్చువల్ గా నేను పని చేసిన తర్వాత పెయిన్స్ కి ప్రతిరోజు పారాసెటమాల్ వేసుకునేదాన్ని. పారాసెటమాల్ వేసుకోవాలి, పని చేయాలి, ఇవంతా ప్రాబ్లమ్స్. గురువు అన్నానికి ఎప్పుడు చూస్తా అంటారు అన్న వాళ్ళు నా ప్రాబ్లము. నేనైతే ఎక్కువసేపు చైర్లో కూర్చున్నా పట్టేస్తాయి కాళ్ళు, కింద కూర్చున్నా పట్టేస్తాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ సార్ యాక్చువల్ గా నాకు. సో అన్ని ప్రాబ్లమ్స్ నేను ఇంకా గమనిస్తూనే ఉన్నాను. చాలా బాగుంది సార్. అసలు నాకు నీరసం పోయింది, బాగా నిద్ర పడుతుంది, ఆకలేస్తుంది, పని బాగా చేసుకుంటున్నా నేను. అసలు నేను ఇల్లంతా ఊడ్చిన తర్వాత వెంటనే కూర్చోవాలి సార్ యాక్చువల్ గా నేను. చాలా నాకు కాళ్ళు భయంకరంగా పెయిన్ వచ్చేది. రీసెంట్ గా బాగా ఇల్లంతా తుడిచాను అనమాట. తుడిచినా కూడా నాకు అలాంటి ప్రాబ్లం నాకేం కనపడలేదు. సో లేడీస్ కి అయితే ఇది చాలా బాగుంటుంది సార్ అసలు. తర్వాత నాకు ఫ్యాట్ బాల్స్ అన్నాను. ఫ్యాట్ బాల్స్ కనిపించడం పెయిన్ సార్ అవి. నాకు ఆ ఫ్యాట్ బాల్స్ అన్ని చాలా పెయిన్. చేతికి ఉన్నాయి, తర్వాత థైస్ కున్నాయి, పొట్టకున్నాయి. సో నేను ఇప్పుడు అన్ని చూసుకుంటున్నా. అసలు అవేవి నాకు కనిపించడంలే. వాటి పెయిన్స్ కూడా నాకు లేవు సార్ ఇప్పుడు. సో నాకైతే ఒక్కసారికి ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి సార్ నాకు. ఇంకొకటి మర్చిపోయారు, మీరు కొద్దిగా సన్నగా అయినారు కూడా చెప్పారు మీరు. సార్ మెయిన్ వన్ సైడ్ కూడా నేను ఎక్కువసేపు ఇలా కూర్చోలేను, అలా కూర్చోలేను, వన్ సైడ్ పడుకోలేను. ఇది నేను లాస్ట్ టైం చెప్పలేదు సార్. ఇదైతే మరీ మిరాకిల్ సార్ ఇది. చాలా సార్ ఇది. ఓకే సార్, చాలా సంతోషం. నాకు ఇంత మంచి ప్రోడక్ట్ మీరు పరిచయం చేసినందుకు. ప్రసాద్ సార్ గారు నాకు ఇచ్చారు. కొద్దిగా వెయిట్ కూడా తగ్గారు అని చెప్పారు మేడం మీరు. అదే తగ్గాను సార్ నేను. యాక్చువల్ గా ఒకలాంటి వాతం ఉంటది కదా బాడీలో, సో వాతం అంతా పోయింది సార్. చూసుకుంటున్నా నేను. యాక్చువల్ గా వెయిట్ బరువు అంతా అరికాల నుంచి నన్నెత్తి వరకు బరువు సార్ నా బాడీ. ఆ బరువు అంతా సడన్ గా తగ్గింది. మేడం అది బరువు తగ్గటం కాదు. అది ఇది నాకు కూడా నేను కూడా అది ఫీల్ అయ్యాను. నేను కూడా వెయిట్ ఉన్నాను, నా బాడీకి మించి ఓవర్ వెయిట్. అది బరువు తగ్గటం అనేది కాదు. నాకు అనిపించింది ఏంటంటే మన యొక్క ఫీల్ వెయిట్ లేదు. నేను అంటే ఒకప్పుడు ఇదే వెయిట్ తోటి నేను నడిచేవాడిని, కొంచెం ఆయాసం అనిపించడం అట్లా అనిపించేది. ఇప్పుడు ఇదే వెయిట్ తో నడుస్తుంటే ఎంత దూరం నడిచినా కానీ, ఎన్ని స్టెప్స్ ఎక్కినా కూడా చాలా బాడీ తేలిగ్గా అనిపిస్తుంది. అంతే తేలికగా అనిపిస్తా ఉంది. నాకు తెలిసి తగ్గటం కాదు, అది తేలిక అనిపిస్తుంది నాకు తెలిసి అయితే. కాలు పైకెత్తి పెట్టాలంటే బరువు, స్టెప్స్ బాగా ఎక్కుతున్నాను సార్ నేను. యాక్చువల్ గా నేను ఇంకా రైల్వే స్టేషన్ లో ఏజ్ తీసుకొని కింద దిగడం అనేది నాకు చాలా కష్టతరము. కానీ రీసెంట్ గా లగేజ్ తీసుకొని కింద దిగాను నేను. కుడి చేయి పైకి కంప్లీట్ గా పెయిన్ నాకు. యాక్చువల్ గా మోచేతి నొప్పి, షోల్డర్ పెయిన్ సార్. రెండు చేతులకి నేను గమనిస్తున్నాను, నాకు అసలు బాడీలో ఏ పెయిన్స్ కనపడట్లే ఇప్పుడు. అంతలా నాకు బాగా పనిచేసింది సార్ క్యూర్ సెల్. వన్ టైమే సార్ ఇంకా నేను తీసుకుంది. మీరు ఇంకా కంటిన్యూ చేశారంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది మేడం. అవునవును సార్, అవును చేయాలని అనుకుంటున్నాను. చాలా మంది కూడా నేను నైట్ కూడా చెప్పాను సార్. ఒక పెరాలసిస్ ఆయనకి, తర్వాత ఒక వెరికోస్ నాలా ప్రాబ్లం ఉండే ఆయనకి నైటే నేను ఫోన్ చేసి చెప్పి వీడియోస్ అన్ని పెట్టాను. నేను కూడా అందరికి స్ప్రెడ్ చేస్తుంటే నాకు రిజల్ట్స్ వస్తేనే స్ప్రెడ్ చేయగలను సార్ నేను. సో ఇవన్నీ చూస్తూ నేను చెప్తున్నాను సార్. యాక్చువల్ గా చిన్న చిన్న గడ్డలాంటివి ఉండేవి సార్. సో వాటిని కూడా నేను చూసుకుంటున్నాను. సో అవన్నీ కరిగిపోయాయి. యాక్చువల్ గా బయట డాక్టర్స్ నేను కూడా చాలా డబ్బులు పెట్టాను సార్ అసలు వెళ్ళినప్పుడంతా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ లైన్ సార్, మీరు ఉన్నట్లయితే మన యొక్క సెషన్ 7:50 అవుతా ఉంది. మరలా నెక్స్ట్ సండేకి ఏమన్నా మనం టెస్ట్ పాయింట్స్ తీసుకుందామా, లేదా ఇంకొక ఇద్దరు తీసుకోండి. టైం లేదు కాకుండా నేను మళ్ళీ మాట్లాడతా లాస్ట్ లో. ఇద్దరు మన జయశంకర్ గారు ఉన్నారు, జయశంకర్ గారు తీసుకోండి.
అలాగే మన డాక్టర్ షేక్ గారు తీసుకోండి. 2 మినిట్స్ లాస్ట్ ఫైనల్ గా నేను మాట్లాడు. ఎస్ సార్. గౌస్ సార్, డాక్టర్ సార్ మీకు అన్మ్యూట్. సార్ నేను 70 years ఉన్నటువంటి ఓల్డ్ ఉమెన్ కి ఇచ్చానండి. డయాబెటిక్ పేషెంట్, ఆయన ఇన్సులిన్ తీసుకుంటారు. ఆవిడకి వచ్చేటప్పటికి ఏంటంటే మార్నింగ్ టైమ్ 30 యూనిట్స్, ఈవినింగ్ నిన్న 4.5 hours నేను జర్నీ చేసి వచ్చాను. అయిందా లేదా నాకు చెప్పు. హలో సార్ చెప్పండి సార్, మైక్ ఆనింది చూసుకోలేదు సార్. ఎస్ సార్ చెప్పండి. అట్లాగా ఉన్నటువంటి పేషెంట్ కి ఇవ్వడం జరిగింది. ఆవిడ బోన్ ఫ్రాక్చర్ అయ్యి వాకర్ తీసుకుని నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. ఆ నడక కూడా ఆవిడకి ఏంటంటే పడిపోతానేమో, నేను స్టెప్ వేయలేను అనేటువంటి ఒక భయం కూడా ఉండేది. అయితే ఆ భయం పోయింది, స్టెప్ కూడా బాగుపడుతుంది. కాలి ఒత్తి పెట్టినట్టుగా నడవడం జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఆమెకి కొద్దిగా మోషన్స్ అవడం వల్ల రెగ్యులర్ గా వాడటం అనేది జరిగింది. అంటే 3 days ఒకసారి 2 days ఒకసారి అలాగే వేసుకుంటున్నారు. మనం ఒకసారి డిస్కస్ చేసాం ఈవిడ గురించేనా? ఈవిడ గురించి సార్. ఆవిడ చాలా హెల్తీగా ఉన్నారు. యూనిట్స్ కూడా తగ్గిపోయింది. తర్వాత ఇన్సులిన్ తీసుకోవడం కూడా తగ్గిపోయింది, నార్మల్ గా వచ్చింది సార్. ఇన్సులిన్ తీసుకునేటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే తినక ముందు 250, తిన్న తర్వాత 350. ఈ రోజు తినక ముందు 100, తిన్న తర్వాత 150 ఉంటుంది బ్లడ్ రిపోర్ట్. చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మన గురు బ్రహ్మారెడ్డి సార్, ఇంకా లాస్ట్ లో జయశంకర్ సార్. ఫైనల్ సార్ గురు బ్రహ్మారెడ్డి గారు ఒకసారి అన్మ్యూట్ సార్ మీకు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నాకు 20 years నుంచి మోకాళ్ళ నొప్పులు ఉండేవి సార్. సార్ ఆ మోకాళ్ళ నొప్పితో కూడా ఒకసారి పెరాలసిస్ కూడా వచ్చింది సార్, రైట్ లెగ్ కి. మెడిసిన్స్ తీసుకున్నా కూడాను ఆ నర్వ్స్ ఎక్కడో ఒక చోట అది దెబ్బతింది, అది రెక్టిఫై కాలేదు. అలాగే నడుస్తూ ఉన్నాను. ఈ మోకాళ్ళు అయితే మన క్యూర్ సెల్ తీసుకున్న తర్వాత మోకాళ్ళ నొప్పులు ముందు రిలీఫ్ ఇచ్చినాయి. ఆ రిలీఫ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూషన్ ఒక 20 రోజులు వాడాను. వాడిన తర్వాత కంప్లీట్ గా దాదాపుగా మోకాళ్ళ నొప్పులు అనే అంతమంది టకటకటలో సౌండ్స్ వస్తున్నాయి, అంటే అరిగిపోయినాయి అనేటువంటి భావన కలిగేది. ఇప్పుడు ఆ సౌండ్స్ అన్ని తగ్గిపోయినాయి, అసలు సౌండ్స్ లేవు. ఏదైతే నరం ఉందో ఇంకా కొన్ని రోజులు తీసుకుంటే అంతమంది చెప్పు కూడా వేసుకుంటే చెప్పు పక్కకెళ్ళిపోయేది. అటువంటి బాధ నుంచి కూడా రిలీఫ్ అయ్యి ఒక రియాలిటీ, ఇది ఏంటో దమ్ము ఉంది, మనం 10 మందికి చెప్పొచ్చు అనేటువంటి దాని మీద ఎంతమంది చెప్పారంటే డాక్టర్స్, MBBS డాక్టర్స్ వాళ్ళు కూడా దీన్ని టెస్ట్ చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మాండంగానే ఉంది ప్రోడక్ట్. మనం ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, దమ్ము ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాడు తీసుకునే దానికోసం వాడు ప్రయత్నం అవునా కాదా అనే సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు కొంచెం తీర్చాల్సిన పరిస్థితి ఉంది. అంతే తప్ప సందేహం ఒకడికొకటి తీరిపోతూ ఉంటే అవన్నీ పటాపంచలు అయిపోతాయి సార్. అది ఈ ప్రోడక్ట్ వల్ల. గ్రేట్ సార్, సూపర్. మంచి మాట చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు సార్. ఎస్, ఫైనల్ గా జయశంకర్ సార్ మీకు అన్మ్యూట్. జయశంకర్ సార్ మీకు అన్మ్యూట్. ఎస్. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. November 1st కు నేను జాయిన్ అయినాక నాకు 6th కు ప్రోడక్ట్ వస్తే నేను ఒకటి మన పార్థు సార్ కు పంపించిన, ఒకటి మా అక్కకు థైరాయిడ్ ఉంటే పంపించిన స్వామి. ఆల్రెడీ పార్థు సార్ మనకు రిజల్ట్ వాళ్ళ ఫాదర్ ది పెరాలసిస్ పేషెంట్ మనకి ఇచ్చేసిండు ఆల్రెడీ. ఇప్పుడు మా అక్క స్వామికి కూడా ఈ వింటర్ సీజన్ లో రాగానే ఏమైందంటే మాకు అస్తమా తోటి థైరాయిడ్ ఉన్నది, అస్తమా తోటి ఇంతవరకు అస్తమా రాలేని మా అక్క అంటాను. అక్క ఏమంటానంటే ఇంకా సీజన్ రాలే కావచ్చు ఏమంటాను మా అక్క. ఆ చలికాలం ఇంకా రాలే కావచ్చు అంటాను, కానీ అక్క స్వామి ఏమంటానంటే అస్తమా పోయిందని అర్థమైతలేదు స్వామికి. ఈ రోజు మనం మాట్లాడడం వల్ల స్వామి థైరాయిడ్ కూడా నేను నిన్న థైరాయిడ్ రిపోర్ట్ చేయించాను, థైరాయిడ్ నార్మల్ గా ఉన్నది, అస్తమా రాలేదు స్వామి. నేను ఏమైందంటే నేను 25th కి దీక్షకు వచ్చినాక మనకు రోజు రెగ్యులర్ గా ఈ ఫోన్లు మాట్లాడడం వల్ల చెవి కింద కొంచెం ఉబ్బి నొప్పి లేచేది రేడియేషన్ వల్ల. హలో
సార్ స్వామి చెప్పండి స్వామి. అయినాక మనకు ఇది వరకు మెత్త అలవాటుతో పడుకున్న వాళ్ళం ఏంటంటే ఈ ఒక సైడ్ పెట్టుకుంటే ఈ షోల్డర్ కాడ పెయిన్ స్టార్ట్ అయింది స్వామి. స్టార్ట్ అయినాక మనం ఏం చేసినామంటే ఉన్న మనకు మళ్ళీ ప్రమోషనల్ ప్రోడక్ట్ రాగానే అందరికి ఇచ్చుకుంటూ మనం కూడా ఈ 5 రోజులు వాడితేనే నాకు ఈ చెవు కింద ఉన్న వాపు తగ్గింది స్వామి. నొప్పి లేదు, రేడియేషన్ నొప్పి లేదు. ఇన్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఇట్లా రింగ్ తిప్పుతా ఉన్నా ఈ రైట్ హ్యాండ్ షోల్డర్ ని, అప్పుడు తిప్పలేకపోయాను ఎందుకంటే మెత్త అలవాటు ఉండడం వల్ల ఇక్కడ అది పెయిన్ వచ్చింది షోల్డర్ లో. ఇప్పుడు అది జస్ట్ నాకు 3 days, జస్ట్ 3 రోజుల్లో జరిగింది. ఇది మాత్రం మిరాకిల్ ప్రోడక్ట్ స్వామి. స్వామి శరణం. యాక్చువల్ గా అప్పుడెప్పుడు హనుమంతుడు తెచ్చినట్టు సంజీవిని ఇప్పుడు మనకు సింగపూర్ నుండి వచ్చింది స్వామి సంజీవిని. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. గ్రేట్ స్వామి, గ్రేట్ స్వామి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకా సార్ అందరూ మిగిలిన వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దు. రామూర్ సార్ అండ్ మహేష్ సార్ అండ్ ఈశ్వర్ సార్ మరలా మనము మాట్లాడదాం, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎస్ సార్, లైన్ సార్, ఓవర్ టు యూ సార్. ఒక్క చిన్న ఏమనుకోకూడదు, ఒక్క పాయింట్. ఇది అయిపోయిన తర్వాత నేను మాత్రం ఒక్క నిమిషం మాత్రం మాట్లాడు సార్. మీరు మాట్లాడిన తర్వాత లేదా నన్ను ఇప్పుడు మాట్లాడేస్తాను. నేను ఒక చిన్న జరిగిన విషయం కూడా చెప్పాలి. మీరు మాట్లాడిన తర్వాత చేద్దాం. ఓకే సార్. ఎస్ సార్. హ్యాపీ మార్నింగ్. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. నేను ఇప్పుడు బెంగళూరు లో ఉన్నానండి. ఫ్రెండ్స్, ఐఎమ్ లైన్ ప్రసాద్, మీ అందరు కూడా తెలుసు. నేను ఒకటి మీకు జస్ట్ అంటే ఈ రోజు ఇంతవరకు కూడా ఒక టెస్టిమోనియల్ సెక్షన్ చేయడం అనేది ఆషామాషి అయితే కాదు. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్, మనిషి అయిన తర్వాత రకరకాల డిసీజెస్ ఎన్నో దాంట్లో ఉంటది. అలాంటిది ఈ రోజు ఫస్ట్ టైం అందరితోటి మనం చెప్తుంటాం ఎప్పుడు కూడా, అంటే ఎవరు ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం మనం చెప్తుంటాం. ఈ రోజు అందరూ కూడా చెప్పండి అని ఒక అవకాశం మనం ఇచ్చాం. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది మనకు కూడా తెలియదు, మనకు కూడా ఊహించని రిజల్ట్స్ అనేది ఈ ప్రొడక్ట్ మనకు వస్తుంది ఫ్రెండ్స్. కానీ ముఖ్యంగా ఏంటంటే నా వరకు నేను తీసుకుంటే నేను ఎప్పుడు కూడా హెల్త్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనిషి మనం హెల్తీగా పుట్టాము, హెల్తీగానే మనం చనిపోవాలి అనుకుంటాను. చనిపోయేటప్పుడు కూడా హెల్తీగా చనిపోవాలి అనుకుంటాం. రకరకాల డిసీజెస్ తో మనం చనిపోకూడదు అనేది నా అంతరంగం. అలాంటి టైంలో నేను దీని గురించి ఈరోజు క్యూర్సెల్ గురించి మాట్లాడట్లేదు, నా గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మాకు తరతరాల నుంచి మా తల్లిదండ్రుల నుంచి ఆస్తి వచ్చింది. ఆస్తితో పాటు నాకు ఇది కూడా పనిచేశారు, ఏదంటే డయాబెటీస్, అంటే షుగర్. మాలో నేను అన్ని హెల్తీ హ్యాబిట్స్ ఉంటుంది, కానీ నాకు రాకూడదు. కానీ మా పేరెంట్స్ కి ఉంది, బోత్ పేరెంట్స్ కి ఉంది. అందువల్ల నాకు కూడా ఆటోమేటిక్ గా అది వచ్చేసింది. నాకు కొద్దిగా దాదాపు ఇప్పటికి 12 to 14 years నుంచి నేను సఫర్ అవుతున్నాను ఫ్రెండ్స్. మార్కెటింగ్ లో ఇంత యాక్టివ్గా ఉంటా, ఎనర్జెటిక్ గా ఉంటా, ఎన్నో చోట్లకి మనం జర్నీ చేస్తున్నాం. అయినా కూడా ఫస్ట్ బాగానే ఉండింది. వస్తూ ఏమైందంటే ఈ 1 year 1.5 2 years నుంచి కూడా చాలా చాలా వీక్ కావడం జరుగుతుంది. కానీ నాకు అది నచ్చట్లేదు. ఎందుకంటే ఈ అలోపతి మెడిసిన్స్, చిన్న డోస్ తో స్టార్ట్ అయిన మెడిసిన్ ఈ రోజు నాకు చాలా మాక్సిమం పీక్ స్టేజ్ కి పోయిందండి. ఒక స్టేజ్ లో నాకు ఇన్సులిన్ కూడా నేను వేసుకో పరిస్థితి వచ్చింది. ఎందుకంటే HbA1 లెవెల్ ఆల్మోస్ట్ నాకు 11.5 కి రీచ్ అయిపోయాను. ఈ భయం అయితే నాకు ఎప్పుడు ఉంది. ఆ భయంతో ఏంటి ఇలాగ నాకు డయాబెటీస్ నా మీద విజయం సాధిస్తుంది కదా, నా మీద ఓవర్కమ్ అవుతుంది. ఎట్లా దీని నుంచి ఓవర్కమ్ నేను ఎలా కావాలి, దీన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి అని ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నా. నేను చేయిందంటే లేదు, అంటే నాకు అల్లోపతి నుంచి మనము డ్రగ్స్ నుంచి నేను రిమూవ్ చేయను బాడీ నుంచి అనుకొని ఎన్ని ఉన్నాయో మార్కెట్లో ఈ రోజు ఇంటర్నేషనల్ గా నేషనల్ గా ఎన్ని అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని నేను తీసుకున్నా. ఈ రోజు మీ అందరూ కూడా తెలుసు కెంగెన్ మిషన్, కెంగెన్ వాటర్ 3 లక్షల రూపాయలు, 3 lakhs rupees పెట్టి కూడా నేను దాదాపు 2 years అయింది మా ఇంట్లో. సో ఆ వాటర్ నేను తాగుతున్నా. ఒక హీలీ మిషన్ అనేది, హీలీ దాదాపు 5 lakh rupees వర్త్ అండి. అది 5 lakhs అంటే మొత్తం మనకు అది వచ్చేసి ఇది వచ్చేసి మనకు వాటర్ థెరపీ అండి. సో హీలీ అనేది వచ్చేసి మనకు ఏమంటారు దాన్ని, ఫ్రీక్వెన్సీ థెరపీ అండి. సో ఇలాగా అన్ని థెరపీస్ నా మీద నేను ప్రయోగం చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఒక ఆశ, దీని నుంచి మనం బయటపడతాం, మనం ఫస్ట్ రోగ విముక్తుడు కావాలి, నేను యాక్టివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనుకుంటున్నాను. అలాగే ఎన్నో కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎన్నెన్నో కంపెనీస్ ఏదన్నా రాని ఇండియాలో ఫస్ట్ నేనే ప్రయోగం చేసుకుంటా. అలాగే ఎన్నో వాడడం కూడా జరిగింది. అలాగే జీనియస్ ఇండియా అని, నివారస్ అని. సో ఈ మధ్యన రీసెంట్ గా మన అటామిక్ ప్రొడక్ట్ హిమోహిమ్ కూడా అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూసిన వ్యక్తిని నేను. హిమోహిమ్ 15,500 rupees. సో అన్ని వాడానండి. కానీ ఫ్రెండ్స్, అంటే నేను ఏ కంపెనీని కూడా నేను ఈ రోజు ఇలాగ అది పని చేయలేదని దాని మీద ఏదో వేరే రకంగా వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. అన్ని కూడా మంచివే. కానీ నా వరకు మాత్రం నేను అదే క్యూరియాసిటీతో ఏదైనా ప్రొడక్ట్ వస్తుందని చూసినప్పుడు నాకు ఈ ప్రొడక్ట్
నాకు రావడం జరిగింది, దాని ఇంగ్రీడియంట్స్ చూడడం జరిగింది. దీని మీద కూడా ఒక ఆశ ఫస్ట్ చిగురిచ్చింది. ఎందుకంటే స్టెమ్ సెల్ అనేది నేను ఇంతకుముందు 2014 లో వాడాను ఫైటోసైన్స్ లో, అక్కడ అద్భుతంగా పనిచేసింది. అలాగే నాకు 2020లో కేరళ నుంచి ఒక ప్రొడక్ట్ నేను తెప్పించాను, సో అది కూడా చాలా అద్భుతంగా పనిచేసింది. సో స్టెమ్ సెల్ అంటేనే అద్భుతం, స్టెమ్ సెల్ అంటేనే ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటుంది అనే ఒక నమ్మకం నాకు ఉంది. సో ఈ సింగపూర్ కంపెనీ ఎప్పుడైతే వచ్చిందో తప్పకుండా దీన్ని మనము ఆ ఇంగ్రీడియంట్ చూసిన తర్వాత మన మిత్రులందరితో కూడా మాట్లాడిన తర్వాత నేను స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యూజ్ చేయడం జరిగింది ఫస్ట్, ఎందుకంటే యూజ్ ఇట్ అన్నాం ఫస్ట్. అలా యూజ్ చేస్తే 15-20 డేస్ అండి, 15-20 డేస్ వరకు నాకేం పెద్దగా అనిపించలేదు. సమ్ అంటే ఎనర్జెటిక్ అనిపించింది ఫస్ట్. 15 డేస్ అయిపోయింది కదా అంటే 10 డేస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్ గా. ఆ తర్వాత ఎనర్జీ లెవెల్ అయితే బాగానే ఉంది, నాకు స్టార్ట్ అయింది మళ్ళీ 15 డేస్ తర్వాత స్టార్ట్ అయింది నాకు యాక్చువల్ ఎనర్జీ లెవెల్. సో ప్రొడక్ట్ అయితే ఏదో మిరాకిల్ ఉందంటే నాకంటే ముందుగా నరసింహ ఉన్నారు కదా, నరసింహ గారు ఆయన 5 డేస్ లో రిజల్ట్ చెప్పారు. సార్ నాకు అద్భుతంగా పనిచేస్తాను సార్ అని. ఆయన యొక్క రిజల్ట్ బట్టి చూడండి, ఒకటి మనకు కాదు, మనకు వచ్చిన రిజల్ట్ కాదు, ఆయనకు రిజల్ట్ వస్తుంది కదా. ఆయన చెప్పే రిజల్ట్ ఆశామచ్చే రిజల్ట్ కాదు. హార్ట్ ప్రాబ్లం, సో మైగ్రైన్, తలనొప్పి, ఇవన్నీ మొత్తం 5 డేస్ లో వెళ్ళిపోయింది సార్ నాకు అని ఆయన స్టార్ట్ చేశారు ఫస్ట్ మాకు. సార్ ఇదేదో బాగానే ఉంది అనుకుని నేను మన శ్రీనివాస్ గారు మాట్లాడుకోవడం, సార్ ప్రొడక్ట్ మీద మనం వెళ్తే ఎంతకాలం ఇది అవుతుంది అనుకుని, సరే ఇక్కడ ఎవరు వాడుతున్నారో తెలియట్లేదు అనేసి మేము ఛత్తీస్గఢ్కి వెళ్ళడం, అక్కడ అన్ని వీడియోస్ తీసుకురావడం, పర్సనల్ గా ఎవరెవరితో వాడుతున్నారు అని అప్పుడు మాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిందా లేదా కాదు, ఎక్కడైనా వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ వర్కింగ్ అని అంతే అర్థం, ప్రొడక్ట్ వర్క్ చేస్తుంది అని అర్థం అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఆ కాన్ఫిడెన్స్ మనం రావడం ఈ రోజు చూసామంటే ఫ్రెండ్స్, నేను చెప్తున్నా ఈ రోజు నాకు అక్కడ 15 రోజుల్లో రాని రిజల్ట్ 30 డేస్ తర్వాత స్టార్ట్ అయ్యిందండి. ఈ రోజు నేను ఈ ప్రొడక్ట్ వాడబట్టి దాదాపు 2 months 2.5 month అయింది, 2.5 month అయిందండి. కంటిన్యూగా నేను వాడుతూనే ఉన్నా. ఈ రోజు నేను మార్నింగ్ లేస్తే ఒకప్పుడు కాఫీ తాగేవాడిని, ఈ రోజు నేను మార్నింగ్ లేచిన వెంటనే నా బెడ్ పక్కనే ఉంటుంది నాకు ప్యూర్ సెల్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ లేని నేను బతకలేనేమో అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నా ఫీలింగ్. ఈ ప్రొడక్ట్ లేనిది నేను బతకలేనేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాంటి ప్రొడక్ట్ అండి, అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఈ రోజు నా ముందు ఉంది. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఫ్రెండ్స్, నేను ఏదైతే డయాబెటీస్ తో బాధపడుతున్నానో ఈ రోజు మీకు నేను ఏ రోజు చూసుకున్నా కూడా 180 200 ఉన్నది ఫాస్టింగ్, 200 పైనే ఉంది, 200+ వచ్చేది ఆ రోజంతా. నాకు ఫీలింగ్ ఎన్ని వాడుతున్నాం, ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నాం, అలాగే డైట్ కూడా ఫాలో అవుతున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా ఇది తగ్గట్లేదు, ఏంటి అనే టైంలో ఈ రోజు నేను చెప్తున్నాను, నా డయాబెటీస్ లెవెల్ ఈ రోజు 110 195 ఎన్నోసార్లు. HbA1c నేను ఇవ్వలేదు, ఈ వీక్ లో నేను ఇస్తాను, ఎందుకంటే 3 months కావాలి కాబట్టి. 3 months కంప్లీట్ కాలేదు ఈ ప్రొడక్ట్ నేను వాడటం. 3 months తర్వాత నా HbA1 లెవెల్ కూడా మీకు నేను రికార్డెడ్ గా నేను ఇస్తాను. వాయిస్ వినిపిస్తుందా శ్రీనివాస్ గారు? వాయిస్ క్లియర్ సార్, వెరీ క్లియర్. క్లియర్ ఉందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ముందుకు రండి. సో అలాగే రికార్డెడ్ ఇస్తాను సార్. సో కానీ ఈ రోజు ఎంత హ్యాపీ అంటే, ఒక్క డయాబెటీస్ లో కాదు నా కంట్రోల్ ఉండేది, నా బాడీలో నా ఎనర్జీ లెవెల్ కణం యాక్టివ్ అయిందండి, కణం కూడా యాక్టివ్ అయింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, అదే ఆ రోజు ఇప్పుడు నేను జస్ట్ ఎవరు అడుగుతున్నారు మీకు కూడా వెళ్ళిపోయిందా షుగర్ అంటే చెప్పా, వెళ్ళిపోయిందా లేదా అనే మనిషి ఎలాగున్నానంటే, నిన్న నేను బెంగళూరుకు రావాలి అని డిసైడ్ అయిపోయా, కానీ మాకు అన్ఎక్స్పెక్టెడ్ నా డ్రైవర్ రాలా. ఆ డ్రైవర్ తోనే వస్తాను ఎప్పుడన్నా బెంగళూరు వస్తే. అయినా కూడా నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే, సరే నేను రెడీ, నేను వెళ్ళాలి అనుకొని కదిరిలో ఉన్నామండి. నిన్న కదిరి నుంచి బెంగళూరుకి దాదాపు 174 180 కిలోమీటర్స్ ఉందండి డిస్టెన్స్. కానీ అక్కడ ఏమవుతుందంటే, మన నేషనల్ హైవే అనేది రెడీ అవుతుంది, మొత్తం అంతా కూడా రోడ్ ఖరాబ్ అయిపోయింది. దాదాపు 70-80 కిలోమీటర్ల రోడ్ మొత్తం ఖరాబ్ అయిందండి. నేషనల్ హైవేకి రావాలంటే 100 కిలోమీటర్స్, అక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది బెంగళూరు. ఆ 80 కిలోమీటర్స్ నేను గతకుల రోడ్డు మీద ప్రయాణించాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నేను నిన్న స్టార్ట్ చేస్తే 12 o'clock స్టార్ట్ చేశాను. నిన్న బెంగళూరు రీచ్ కావడానికి నాకు 4.5 hours పట్టింది, 4.5 గంట నేను ఒక్కనే డ్రైవ్ చేశాను. అయినా కూడా నా ఎనర్జీ లెవెల్ ఏమీ తగ్గలేదు. ఎంత హ్యాపీగా ఉందని అంటే, ఇంకా ఉత్సాహంగా, ఇంకా కావాలంటే ఇంకొక 200 కిలోమీటర్స్ కూడా నేను వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాను. అంత ఎనర్జీ లెవెల్ నాకు వచ్చింది ఫ్రెండ్స్, అంత ఎనర్జెటిక్ గానే ఉన్నాను ఈ రోజు. మామూలుగా ముందు రోజు నేను జర్నీ చేసినట్టు పడిపోతాను, ఏం మాట్లాడలేను ఇంకా అసలు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మీ అందరితో మాట్లాడడానికి ఉత్సాహంగా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అది ఉంది. అలాగే నాకు జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి, జాయింట్ పెయిన్స్ అండి. సో జాయింట్ పెయిన్స్ కూడా నేను ఎక్కువ నడచలేని వాడిని, అసలు నడచలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ రోజు నో జాయింట్ పెయిన్స్ ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా ఉందంటే, ఎంత దూరం అని వెళ్తాను. ఇది చాలా అతిశయక్తి అవుతుంది కానీ
ఇలా జస్ట్ నేను చూడండి ఎన్ని కావాలంటే నేను చేస్తాను. అంటే ప్రాక్టికల్ చూపించాలనే ఉద్దేశం నాకు అంతే. ప్రాక్టికల్ అలాగా జాయింట్ డిఫరెన్స్ లేదు. అన్నిటికంటే మించి ఎనర్జీ లెవెల్. అలాగే నాకు స్కిన్ దీని మీద నాకు చాలా బ్లాక్ ఇష్యూ ఉంది. సో అది మాక్సిమం నాకు 50-60% పోయింది. ఎన్నో వాడాను దీనికి కూడా, అది కూడా నాకు తగ్గిపోయింది. అన్నిటికంటే మించి మార్నింగ్ లేచినప్పుడు నాకు కొద్దిగా గట్ హెల్త్ అనేది కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉండింది. అంటే డయాబెటీస్ నుంచి డ్యూ టు డయాబెటీస్ అండి ప్రీ మోషన్ అయ్యేది కాదనమాట. సో దానికి కూడా రకరకాల లాక్సేటివ్స్ రకరకాలుగా వాడేవాడిని. ఈ రోజు మార్నింగ్ లేస్తానే అది ఆటోమేటిక్ మనం లేపిచ్చేస్తుంది అంతే. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 సార్ ఎన్నో ఉన్నాయి. నా హార్ట్ఫుల్ గా నేను చెప్తున్నా. కాబట్టి ఈ క్యూర్షెల్ అనేది ఇప్పుడు చాలా మందితో మాట్లాడారు కదా. ఒక్కటి చెప్తానండి, నీకు హార్ట్ ప్రాబ్లం ఉందనుకో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే మనకు ఏదైనా మనకు ఫిజికల్ గా ఉందనుకో ఫిజిషియన్ మనం చూపించాలి. అంటే మనకు క్యాన్సర్ ఉందనుకోండి ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే డయాబెటీస్ ఉందనుకో డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అలాగా ప్రతి పార్టీకి ప్రపంచంలో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు. ఆస్తమా ఉందనుకోండి డిఫరెంట్ అంటే మార్కెట్ లో ప్రతి పార్టీకి ఒక డాక్టర్ ఉన్నారు. కరెక్టా? ప్రతి పార్టీకి ఒక డాక్టర్ ఉన్నారు. ఏ దానికి ఇంటర్లింక్ అయిందో ఏ దానికి ఎంత కనెక్షన్ అయిందో మనకు తెలియట్లేదు. కానీ ఒక్క క్యూర్షెల్ మాత్రం మొత్తం మన మేడం గారు చెప్పారు, విజయలక్ష్మి మేడం, విజయరాణి మేడం గారు మొత్తం A to Z అంటే శిరం నుంచి పాదం నుంచి మొత్తం A to Z కవర్ చేసుకుంటూ డ్యామేజ్ నివారించుకుంటూ వెళ్ళే ఏకైక ప్రొడక్ట్ క్యూర్షెల్ ఫ్రెండ్స్. క్యూర్షెల్ అంత అద్భుతమైన ప్రొడక్ట్, అమృత సంజీవిని మన చేతిలో ఉంది. దీన్ని నమ్ముదాం ఫ్రెండ్స్. కొంతమందికి రాలేదు అంటే రాలేదు కాదు, వచ్చి ఉంటుంది అంతే. ఏదో ఒక పార్ట్ మీకు రిపేర్ అవుతానే ఉంటుంది. మీరు ఊహించింది రాకపోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హెచ్జీరావు గారు ఆస్తమా కోసం వాడారు. ఆయన 15 days తర్వాత చూసుకుంటే ఆయన వెరికోస్ వెయిన్స్ క్లియర్ అయిందండి. ఇలాగా ఈ ప్రొడక్ట్ అనేది మన సెల్ ని, మన డ్యామేజ్ అయిన సెల్ ని రిపేర్స్ రిజనరేట్ చేసేలాంటి అద్భుతమైన అమృత సంజీవిని మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. వాడదాం, వాడిద్దాం, మనకు తెలిసిన వాళ్ళని ఎంతో మంది రక్షిద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కాదు, ఆరోగ్య భారతదేశాన్ని కూడా మనం సృష్టించే ఒక అద్భుతమైన అవకాశం మన చేతిలో ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యూర్షెల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎంతో మీతో షేర్ చేసుకోవాల్సి ఉంది. ప్రతి పాయింట్ మనం చేర్చుకుంటాం. ఎన్నో టెస్ట్ బోర్డ్స్ మనంగా స్టార్ట్ అవుతాయి. ఎన్నో కంపెనీస్ 35 సంవత్సరాల నుంచి లేని కంపెనీస్ లో ఉండేది మనకు 3 నెలల్లో 90 days లో 120 days లో మనకు స్టార్ట్ అయిపోయింది రిజల్ట్. కొన్ని కంపెనీస్ లో ఏమవుతుందంటే కేవలం మన ఊరికి బరువు తగ్గిద్దామంత దాని మీదే ఒక ప్రొడక్ట్, కొంతమంది డయాబెటీస్ మీదే ఒక ప్రొడక్ట్, కొంతమంది స్కిన్ మీదే ఒక ప్రొడక్ట్, కొంతమంది డైజెషన్ మీదే ఒక ప్రొడక్ట్. ఇలాగ ఎన్నో ఉంటాయండి మార్కెటింగ్ లో. అలాంటిది ఇక్కడ ఫర్ ఆల్ డిసీజెస్, ఆల్ డిజార్డర్స్, వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్ యూస్. ఫ్రెండ్స్, యూజ్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్ అమేజింగ్ సార్, అమేజింగ్, రియల్లీ సూపర్. సో ఇదండి ఈ రోజు సెషన్. నిజంగా సార్ చాలా మంచి విషయాలు చెప్పారు. అందులో ఆయన ఎస్పెషల్లీ సార్ ఫీల్ అయినటువంటిది అక్కడే ఓపెన్గా మనకు చూపించారు కూడా. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను చూడండి అనేసి. సో అటువంటి గ్రేట్ ప్రోడక్ట్ అండి మంది. సో ఇన్ని విన్న తర్వాత నేను చెప్పాల్సింది రేపు చెప్తాను మీ అందరికీ. సో అద్భుతమైనటువంటి సెషన్